ఈ సహస్రాన్ని చంపిన వెంకట్ అనే 14 ఏళ్ల బాలుడు హ్మ్. గురించి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సహస్ర వాళ్ళ నాన్న హ్మ్. మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వీడు బ్యాట్ కోసం రాలేదు సార్. హ్మ్. బ్యాట్ అడుగుంటే మేమే ఇచ్చుండేవాళ్ళం. హ్మ్. వాడు మా కుర్రాడిని అడిగాడని చెప్తున్నారు గానీ, మమ్మల్ని ఎప్పుడు వాడు బ్యాట్ అంకుల్ నాకు బ్యాట్ ఇవ్వండి, హ్మ్. నేను ఆడుకుంటానంటే నేను ఇచ్చుండేవాడిని. హ్మ్. అతనెప్పుడు బ్యాట్ గురించి కాదిది. హ్మ్. ఖచ్చితంగా మేము గూడా పక్కనంతా కనుక్కున్నాము. హ్మ్. వాడి ఫ్రెండ్స్‌ని వాళ్ళందరిని కూడా మేము గూడా విచారించాము. సో, వాళ్ళేం జెప్తున్నారంటే, వీడికి క్రైమ్ ఉంది. ఎవరినన్నా చంపాలిరా, ఒకరినన్నా చంపాలి మనం హ్మ్. అనేవాడు హ్మ్. ఫ్రెండ్స్‌తో. హ్మ్. మనం క్రైమ్ చేయాలి అని చెప్పేవాడు. హ్మ్. ఒకసారన్నా చంపితే మజా బాగుంటది హ్మ్. అనేవాడు. హ్మ్. సో, వాడు అందుకని కే ఈ అమ్మాయి నా కూతురు ఒకటే ఉందని తెలిసి, హ్మ్. ఈ అమ్మాయి అయితే టార్గెట్ తక్కువ గాబట్టి, అంటే వీక్ టార్గెట్ గాబట్టి ఈజీగా చంపొచ్చని కత్తి తీసుకొనొచ్చి ప్లాన్ జేసి, హ్మ్. చంపేసిన తర్వాత వాడు కావాలని కత్తిని గూడా వాడు క్లీన్‌గా కడిగాడంటే వాడు హ్మ్. కూల్‌గా ఉన్నాడు. వాడేం హ్మ్. టెన్షన్ పడిపోయుంటే హ్మ్. చంపేసినాక టెన్షన్ పడిపోతారు మనుషులు. హ్మ్. కానీ వాడు కూల్‌గా కత్తి గూడా అక్కడే గడిగాడంటే ఇంట్లో, హ్మ్. వాళ్ళ ఇంట్లోనే గడిగాడు. హ్మ్. అది ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌లు చేసే పని తప్ప, హ్మ్. మామూలు ఇప్పుడు 14 ఏళ్ల పిల్లోడెళ్లి అనుకోకుండా కళ్ళు మూసుకొని పొడిచేశాను. హ్మ్. అది కాదు. వాడు క్లియర్‌గా చంపాలనే వెళ్లి అమ్మాయిని చంపేసి ఇప్పుడు ఎందుకంటే వీడు చెప్పేదే గదా పోలీసులు నమ్ముతున్నారు. అవును. ఆ అమ్మాయి చెప్పడానికి ఇంకా అమ్మాయి లేదు గదా! వీడేమంటున్నాడు, నేనెళ్ళాను, బ్యాట్ తీసుకున్నాను. బ్యాట్ తీసుకొని వస్తుంటే ఆ అమ్మాయి చూసింది. హ్మ్. నేను అరిసింది. అయినా గూడా వచ్చేస్తున్నాను. ఆ అమ్మాయి వెనక నుంచి వచ్చి నన్ను షర్ట్ పట్టుకునింది, టీ హ్మ్. షర్టు. హ్మ్. దాంతో నేను అరుస్తా ఉండేసరికి అరవకూడదని గొంతులో పొడిచాను. దాంతో పడిపోయింది. కళ్ళు మూసుకొని పొడిచేశానని చెప్తున్నాడు. హ్మ్. ఈ స్టోరీ పోలీసులు ఎలా నమ్మారో మాకు తెలీదు గానీ, మేము నమ్మట్లేదనేది ఫాదర్ గాని, వాళ్ళ మేనమామ వీళ్ళు చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు గూడా విచారిస్తారు గదా! ఇప్పుడు. అవును. వాళ్ళు గూడా ఎందుకంటే వాళ్ళకి విచారించడానికి కూడా పక్కింటోడే గాబట్టి, హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గూడా వచ్చి వాలంటరీగానే కలుస్తున్నారు. హ్మ్. ఎవరు ఈ అబ్బాయితో హ్మ్. ఆడుకున్నోళ్ళు హ్మ్. వాళ్ళంతా గూడా వచ్చి వాళ్ళే చెప్తున్నారు. మీడియాతో గూడా ఇద్దరు ముగ్గురు మనకు మాట్లాడారు. ఆ! సో, వాళ్ళు పిల్లలేం జెప్తున్నారంటే, వీడికి ముందు నుంచి క్రైమ్ సీరీస్ చూడడము, ఓటీటీ చూడడము, తర్వాత ఈ మధ్య ఫోన్ ఒకటి కొన్నాడు. హ్మ్. దాంట్లో విపరీతంగా యూట్యూబ్‌లో క్రైమ్ చూడడం, తర్వాత హ్మ్. గూగుల్‌లో సెర్చ్ జేయడము, హ్మ్. క్రైము ఎలా జరుగుతుంది, హత్యలు ఎలా జేస్తున్నారని హ్మ్. అనేదంతా వాళ్ళు చెప్తున్నారు. సో, హ్మ్. వీడికి క్రైమ్ చేయాలనే ఉంది. హ్మ్. ఆ క్రైమ్ కోసమే వీడు ఆ అమ్మాయిని చంపాడు. బ్యాట్ అనేది వాడొక కట్టుకథ. వాడు ముందే ప్లాన్ చేసుకున్నాడు. వాడు 1 మంత్ ముందు రాసి పెట్టుకునింది హ్మ్. అవన్నీ ఆ నోటికి ఈ హత్యకి సంబంధం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సంబంధం కూడా లేదు గదా! ఆ! వాడు నోట్‌లో ఏం రాసుకున్నాడు? హ్మ్. ఇట్లా ఆపరేషన్ చెప్ మిషన్ థెఫ్ట్ చెప్ అనేది రాసుకున్నాడు. ఆ! అంటే దొంగతనం చేయాలి ఆ! అనేది కదా వాడు రాసుకున్నాడు. వాడు హ్మ్. రాసుకున్న ప్రకారం వెళ్ళాడా? హ్మ్. చేయలేదు. హ్మ్. ఎందుకంటే వాడేం రాసుకున్నాడు? వెళ్ళాలి, గ్యాస్‌ని పక్కకు జరపాలి, టేబుల్‌ని, గ్యాస్‌ని పక్కన జరపాలి, హ్మ్. కత్తితో లాక్ ఓపెన్ చేయాలి, హ్మ్. డబ్బులు తీసుకున్నాక మళ్ళీ గ్యాస్‌ని అక్కడ పెట్టేసి హ్మ్. ఆహ్, గ్యాస్‌ని ఓపెన్ చేసి వచ్చేయాలి హ్మ్. అనేది రాసుకున్నాడు. హ్మ్. అదేమన్నా జరిగిందా? అది జరగల. వీడేం చెప్తున్నాడు? పోలీసులకి వీడు చెప్పిన కథ కదా! హ్మ్. వేరేదేమన్నా ఉందా? పోలీసులు వేరే మార్గంలో ఏమన్నా రహస్యాలు వీరు ఏం చెప్తే అది. వాడు పిల్లోడిని ఏం కొట్టలేదు గూడా వీళ్ళు. అవును. టార్చర్ గూడా జేయలే. హ్మ్. వాడు ముందే ఒక ఏసీపీ ఆయన "ఒరేయ్! నువ్వు సహస్ర తమ్ముడితో ఆడుకుంటావారా?" అంటే, "అవును సార్" అంటే, "నీ ఆట ముగిసిందిరా, ఆ! నిజం జెప్పు" అన్నాడని. ఆ! అందుకని వీడు సార్ నన్ను నిజం చెప్తే సీఐడీలోలాగా కొట్టరు కదా సార్ నన్ను ఆ! అని అడిగాడని, ఆ! కొట్టమని చెప్పంటే వీడే చెప్పాడని, హ్మ్. తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఆ రోజు వచ్చాడు. వచ్చి ఆహ్, స్నానం చేస్తే నాకు అనుమానం వచ్చింది. బట్టలు దీంట్లో వేసాడు. అప్పుడు ఇది తర్వాత వీడు ఇది పక్కింటి ఆ అమ్మాయి చనిపోయిందంటే నేను అడిగాను. హ్మ్. లేదమ్మా నేనెందుకు చేస్తానని ఉట్టేశాడు. హ్మ్. దాని తర్వాత కూడా అడిగితే నువ్వే పట్టించేట్టుగా ఉన్నావే అన్నాడు హ్మ్. అని వాళ్ళ అమ్మ కూడా తర్వాత చెప్పింది. హ్మ్. అంటే వీడు ప్లాన్ చూడండి మీరు. హ్మ్. వెళ్ళాడు, చంపాడు. హ్మ్. బ్యాట్ అనేది ఒక స్టోరీ. హ్మ్. వీళ్ళకి పోలీసులకి ఏం చెప్పాలో కూడా ప్రిపేర్ వాడికి ఎందుకంటే వాడు విపరీతంగా క్రైమ్ చూడడం వల్ల హ్మ్. అనేక క్రైమ్ స్టోరీస్‌లో హంతకులు ఎలా బిహేవ్ చేస్తారో వాడు అబ్జర్వ్ చేశాడు. హ్మ్. వాడికి నోట్స్ రాసుకునే అలవాటు కూడా ఉంది. హ్మ్. అబ్జర్వ్ చేసేవాడు ఒక క్రైమ్ ఎలా అంటే ఎలా చంపాలి? హ్మ్. చంపినాక పోలీసులకి ఎటువంటి స్టోరీ చెప్పాలి దొరికినాక? హ్మ్.
చంపినాక దాన్ని వాటి కత్తిగా అవి ఏం చేయాలి అనేది తెలుసు వాడికి. రెండవది వాళ్ళ పిల్లలు చెప్తుండేది, వీడు గూగుల్లో కూడా ఇదే పని సెర్చ్ చేస్తుంటాడు. సో 14 వీడికి తెలుసు 14 year చైల్డ్, ఇఫ్ ఏ 14 year చైల్డ్ కిల్స్